హాయ్ ఎవ్రీవన్, ప్రసాద్ ఎంటర్టైన్మెంట్ శ్రీకాకుళం ఛానల్కి స్వాగతం. నాగావళి రివర్ వ్యూ పార్క్ శ్రీకాకుళం బస్ కాంప్లెక్స్ వెరీ నియర్, జస్ట్ 500 మీటర్స్ దూరంలో ఉన్న నాగావళి రివర్ వ్యూ పార్క్ శ్రీకాకుళం ప్రజలకు, వినోదాన్ని ఆశించే పిల్లలకు ఒక వరం వంటిదని చెప్పవచ్చు. సాధారణంగా శ్రీకాకుళం అంటేనే వెనుకబడిన ప్రాంతం అని, ఎంటర్టైన్మెంట్కి చోటు లేని ప్రాంతమని ఒక నానుడి ఉంది. కొంతవరకు అది నిజం కూడా. ఇక్కడ వినోదం కోరుకునే వాళ్ళకు ఎటువంటి ప్లేసెస్ అందుబాటులో ఉండేవి కాదు. సరదాగా ఫ్యామిలీతో పిల్లల్ని తీసుకొని అలా బయటికి వెళ్దామంటే ఈవినింగ్ సెషన్ ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. చుట్టూ రోడ్లన్నీ చూసి వచ్చేయడం తప్ప ఏమీ లేవు. మనకి గాంధీ పార్క్ అని శ్రీకాకుళంలో అందుబాటులో ఉంది. అక్కడ కూడా ఈ మధ్య కొంత డెవలప్ చేశారు. కానీ ఎక్కువగా పిల్లలు వినోదాన్ని ఆశించే వాళ్ళకి, పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా ఒక మానసికమైన ప్రశాంతత, అలాగే మంచి ఫోటోషూట్, అలాగే ఏమైనా తినాలనుకునే వాళ్ళకి తినుబండారాలు, ఇలాంటివన్నీ ఒకే చోట లభించేది నాగావళి రివర్ వ్యూ పార్క్. శ్రీకాకుళం నగరపాలక సంస్థ వారు ఈ పార్కుని చాలా చక్కగా అభివృద్ధి చేశారు. చూస్తున్నాం, చక్కని వాతావరణం, మనసుకి ప్రశాంతత కలిగేలా పార్కు చుట్టూ మంచి చెట్లు, పక్కనే నాగావళి రివర్, మంచి వాతావరణం, మంచి గాలి ఇక్కడ అందుబాటులో ఉంది. ఇక్కడ ఈవినింగ్ 6కి సినిమాస్ కూడా ప్లే చేస్తుంటారు. ఇక్కడ మనం చూసాం, పెద్ద ప్రొజెక్టర్ ఉంది. ఈ ప్రొజెక్టర్లో గేమ్స్ కూడా, క్రికెట్ వంటి క్రీడలు లైవ్ కూడా ఇస్తుంటారు. ఎవ్రీడే 6 తర్వాత మూవీస్ వేస్తుంటారు. ఇగోండి, ఇది నాగావళి రివర్ వ్యూ పార్క్ అని పేరు ఎందుకు పెట్టారంటే, ఈ పార్క్ రివర్ని ఆనుకొని ఉంది. చక్కగా ఇక్కడ నిలబడితే మనకి రివర్ మొత్తం కనిపిస్తుంది. ప్రస్తుతానికి సమ్మర్ స్టార్ట్ అయింది. ఇక్కడ వాటర్ ఏమీ పెద్దగా లేకపోయేటప్పటికీ ఇదే రివర్ అండి. ఇప్పుడు ఈవినింగ్ 6 అయింది కాబట్టి ఇప్పుడే లైట్స్ కూడా ఆన్ చేశారు. చాలా చక్కగా ఉంటుంది. దీని టికెట్ కాస్ట్ ఓన్లీ 10 రూపీస్ ఈచ్. 10 రూపాయలు పెట్టి అన్లిమిటెడ్ ఆనందాన్ని ఇక్కడ మనం సొంతం చేసుకోవచ్చు. అలా ఫ్యామిలీతో వెళ్ళిన ఒక 50 రూపీస్ కాస్ట్లో ఎంతసేపు అయినా ఇక్కడ ఆనందాన్ని పిల్లలతో పంచుకోవచ్చు. చూస్తున్నారు కదా, పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. వాళ్ళకున్న మానసిక ఒత్తిడి పోతుంది. పిల్లలు ఎంజాయ్ చేసినంత వరకు మనం కూడా ప్రశాంతంగా అక్కడ కూర్చోవడానికి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ప్రతి వాళ్ళకి మొబైల్, సెల్ఫీలు, గ్రూప్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడం బాగా ట్రెండింగ్. ఇక్కడ దానికి ఎటువంటి కొదవ లేదు. ఇక్కడ చూడండి, సెల్ఫీలు, గ్రూప్ ఫొటోస్కి చక్కనైన లొకేషన్స్ ఏర్పాటు చేశారు. రథసప్తమి సందర్భంగా ఏర్పాటు చేసిన సూర్యబింబ ఆకారంలో లైటింగ్స్, మొత్తం పార్క్ మొత్తం చక్కగా లైటింగ్స్ ఉంటుంది. పచ్చని వాతావరణం. ఇక్కడ 10 రూపీస్తో వినోదంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుందండి. లోపల జిమ్ కూడా ఉంది. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా ఆ జిమ్ని యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు ఎక్కువగా కోరుకునేది బయటికి వెళ్తే చక్కగా తినుబండారాలు కోరుకుంటారు. ఇక్కడ క్యాంటీన్ ఉంది, చూస్తున్నాం కదా. సమోసాస్, పఫ్ అండ్ డ్రింక్స్, ఆల్ వెరైటీస్. ఇక్కడ మనకి మెనూ బోర్డు ఉంది, దాని ప్రైసెస్ ఉన్నాయి. అందుబాటు ధరల్లోనే, సాధారణ ప్రజలకు అందుబాటు ధరల్లో ఈ ప్రైస్లు ఇక్కడ ఉన్నాయి. క్యాంటీన్
ఇది గవర్నమెంట్ వారు నిర్ణయించిన రేట్ల ప్రకారమే ఉంది. చక్కగా కాసేపు ఆడుకొని కాసేపు ఇక్కడ తిని మళ్ళీ కాసేపు అలా తిరిగిస్తే వాకింగ్ అయిపోద్ది. పిల్లలు ఆడుకుంటుంటే పెద్దవాళ్ళు ఇక్కడ తింటున్నారు. అలాగే పిల్లలకు కూడా తీసుకెళ్ళిస్తున్నారు. ఇప్పుడు మనం పార్కులోకి ఇంకా ఎంటర్ అవుతున్నాం. ఇప్పటివరకు మనం చూసిందంతా పార్కు ఎంట్రన్స్ అయ్యాక ఇంకా వినోదం లేకుండా జస్ట్ అలా ఆట విడుపు కార్యక్రమాలు అవి. ఇది పార్క్ అండి. చూసండి, పార్క్ ఎంట్రన్స్లోనే ఆ చెట్ల దగ్గర ఫొటోస్. పేరెంట్స్ చక్కగా పార్క్ చుట్టూ కూర్చున్నారు. పిల్లలు ఎంత టైం అయినా ఆడుకునేలా ఇక్కడ వినోదానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే పిల్లలకి ఆరోగ్యం కూడా చేకూరేలా ఇక్కడ అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి. అరే అబ్బాయి పడిపోయాడు చూశారు కదా, అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళ పేరెంట్ చాలా ఫాస్ట్గా తిప్పడం, పిల్లడు కరెక్ట్గా పట్టుకోపోవడం వల్ల పడిపోయాడు. అది ఇసుక కాబట్టి అబ్బాయికి ఏం అవ్వలేదు. అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, పిల్లలు ఒకవేళ స్లిప్ అయినా కూడా ఈ కిందనంతా ఇసుక అండి. నాగావళి రివర్ యొక్క ఇసుక కాబట్టి ఏం అవ్వదు. చక్కగా ఎంతసేపు అయినా గెంతుకుని ఎంజాయ్ చేయొచ్చు, ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. పడిపోయినా కూడా ఏం పెద్దగా జరగదు. ఇప్పుడే మనం చూసాం, వాళ్ళ ఫాదర్ ఫాస్ట్గా తిప్పడం వల్ల అబ్బాయి కింద పడిపోయాడు. అయినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఇది ఒక అడ్వెంచర్ చూడండి. అడ్వెంచర్స్ ఇక్కడ ఉన్నాయి. వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి చక్కగా అడ్వెంచర్స్ కూడా చేయొచ్చు. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఎంట్రీ ఫీజ్ 10 రూపీస్. ఇదంతా అన్లిమిటెడ్, ఎంతసేపు అయినా యూజ్ చేసుకోవచ్చు. కేవలం 10 రూపాయలు నామినల్ ఫీజు పెట్టున్నారు. దీని తర్వాత పెయిడ్ కూడా ఉందండి. ఇదంతా ఫ్రీ. ఆ పెయిడ్ కూడా మీకు చూపిస్తాను. ఇదంతా ఫ్రీ వినోదం. ఇది చూడండి, చక్కగా ఈ అబ్బాయి ఇక్కడ గేమ్ ప్లే చేస్తున్నారు. వాడు దొరకట్లేదు. అటు నుంచి ఇటు నుంచి అటు ఎంత చక్కగా ఆడుకున్నారు అండి. ఇద్దరు పిల్లలు లోపల దాక్కున్నారు. ఈ అబ్బాయి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బాగా చిన్నపిల్లలే తీసుకొచ్చి పేరెంట్స్ దగ్గరుండి జాగ్రత్తగా వాళ్ళని ఎలా ఆడిపిస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. సాధారణంగా పార్కులు అంటే మనం చాలా దూరం ఆటో బుక్ చేసుకోవడం, కారు మీద ఎక్కడ వెళ్ళవలసి ఉంటుంది. కానీ ఇక్కడ ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేని వారు కూడా చక్కగా కాంప్లెక్స్కి బస్సులో వచ్చి బై వాక్, ఎందుకంటే కాంప్లెక్స్కి వెరీ నియర్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్ అంటాం. పక్కనే గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్ పక్కనే ఈ పార్క్ ఉంది. బై వాక్ వచ్చేయచ్చు. 10 రూపీస్. ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. పెద్దవాళ్ళు కూడా ఉయ్యాల్లో ఊగుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఫోటోషూట్ ఉంటుందండి. ఫోటోషూట్ కార్యక్రమాలు ఎటువంటి ఫంక్షన్ అయినా ఫోటోషూట్కి ఇక్కడ ఎలా చేస్తున్నారు. ఫోటోషూట్కి అయితే మాత్రం ఆ కెమెరా లోపలికి ఎలా చేయాలంటే 500 రూపీస్ టికెట్ పే చేయాలి. చక్కనైన ఫొటోస్ వస్తాయి. ఈ మధ్యకాలంలో కొంత డెవలప్ చేశారు. గతంలో లేనివి ఇప్పుడు కొంత పెట్టి ఉన్నారు. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం టెడ్డీ బాయ్ ఉన్నాడంట. లోపల సడన్గా ఆయన వస్తుంటారు, మనల్ని ఎంటర్టైన్ చేస్తుంటారు. పిల్లలకి బాగా ఆడిస్తూ ఆయన వెళ్ళిపోతుంటాడు. టెడ్డీ బాయ్ ఎంట్రన్స్ ఉంటుందంట. మనకి ఉంటుందేమో చూద్దాం. సండే 6 o'clock వెళ్ళామండి. సుమారు 2 hours వరకు మేము ఇక్కడ ఎంజాయ్ చేసాం. ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టదు. ప్రశాంతమైన వాతావరణం, కార్బన్ డైఆక్సైడ్ ఫ్రీ, పొల్యూషన్ ఫ్రీ.
ఇది పెయిడ్ అండి, పెయిడ్ గేమ్స్ ఇవి. ఖాళీ ఉంది ప్రస్తుతానికి, ఎవరు లేరు. తర్వాత ఎవరైనా వస్తే చూద్దాం, మళ్ళీ నేను వీడియో షూట్ చేస్తాను. ఇక చూడండి, చక్కగా హార్ట్ షేప్, లవ్ షేప్, లైటింగ్స్తో లవ్ షేప్. వ్యాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి వ్యాలంటైన్స్ డే సందర్భంగా లవ్ షోప్ ఈ మధ్యన ఏర్పాటు చేశారు, ఇంతకుముందు లేదు ఇది. చక్కగా కపుల్స్ అండ్ ఫ్యామిలీస్ ఇక్కడ చక్కగా ఫొటోస్కి ఎగబడుతున్నారు. ఇట్స్ ఫ్రీ. చూడండి, చాలామంది ఇంకా ఫొటోస్ కోసం అక్కడ వెయిటింగ్, ఒక్కొక్క ఫ్యామిలీ ఫొటోస్ తీసుకుంటున్నారు. అలా ఫ్యామిలీ వచ్చి చక్కగా ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోయినా కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఈ బైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బైక్ అండి. అది ఒరిజినల్గా పనిచేయదు. పిల్లల కోసం, ఫొటోస్ కోసం ఏర్పాటు చేసిన బైక్. మనం చెప్పుకున్నాం కదా, వినోదంతో పాటు ఆరోగ్యం అని. ఇదే జిమ్. పెద్దవాళ్ళు, పిల్లలు, మహిళలు అందరూ చక్కగా ఇక్కడ జిమ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ జిమ్ బోర్డు కూడా అక్కడ మనం చూస్తున్నాం. దేనివల్ల ఉపయోగం ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటి ప్రయోజనం అనేది అక్కడ మనకి మెనూ బోర్డు పెట్టారు స్టార్టింగ్లో. మళ్ళీ ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది మజిల్, హ్యాండ్ మజిల్ పవర్. ఈ సైక్లింగ్, అమ్మాయి చక్కగా సైక్లింగ్ చేస్తుంది. ఇది కూడా ఫ్రీ అండి, జిమ్ కూడా ఫ్రీ. మన 10 రూపాయల ఎంట్రీలోనే ఇదంతా ఫ్రీ. పెయిడ్ వెర్షన్ లోపల ఉంది. పెయిడ్ వెర్షన్లో ఒక 2-3 గేమ్స్ ఉన్నాయి, చూద్దాం లోపలికి వెళ్ళి. ఇదంతా జిమ్. మార్నింగ్ ఇక్కడ చాలామంది ఎక్సర్సైజ్ చేయడానికి వస్తుంటారు పార్కులో. మార్నింగ్ అయితే ఫ్రీ అండి, జిమ్కి వస్తే జిమ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. చక్కగా వాకింగ్ అండ్ జిమ్ చేసుకొని యోగా చేసుకోవడానికి కూడా చాలామంది వస్తారు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి యోగా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఫొటోస్ సందడి అయితే తగ్గట్లేదు. ఇప్పుడు మనం పెయిడ్ వెర్షన్ గేమ్స్కి వెళ్ళి చూద్దాం ఏమున్నాయి అనేది. స్విమ్మింగ్ పూల్ ఉందంట లోపల, చూద్దాం. స్విమ్మింగ్ పూల్ అంటే అదే పిల్లలు బోటింగ్ లాంటిది పెట్టి ఉన్నారంట. ఇదిగోండి, ఈ గేట్ ఎంటర్ అయితే మనకి పెయిడ్ వెర్షన్ ఉంటుంది. ఇక్కడ పెద్దవాళ్ళు కూర్చోవడానికి సీటింగ్ చక్కగా ఏర్పాటు చేశారు. ఇదిగోండి, ఆ పేరెంట్స్ చూడండి, అబ్బాయి చేత బోటింగ్ చేపిస్తూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ చిన్న అబ్బాయి 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఉంటాయి, 5 ఇయర్స్ కూడా ఉండవేమో, బోటింగ్ చేస్తున్నాడు.